శ్రీ గురు గణేష మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. శివరాత్రి నాడు పరమేశ్వరుని ప్రధానంగా ఎలా ఆరాధన చేయాలి అనే దాని గురించి మనకి శివపురాణంలో కొన్ని ప్రమాణ వచనాలు కనబడుతున్నాయి. వాటిని ఇక్కడ గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. అభిషేకాద్ ఆత్మశుద్ధి గంధాత్ పుణ్యమాప్యతే. అభిషేకం ఖచ్చితంగా చేయాలట. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఆయన హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నటువంటి కారణం చేత ఎప్పుడు కూడా ఆయనకి శరీరం అంతా కూడా భగభగలాడుతూ ఉంటుందని చెప్పని కథారూపంలో మనకు చెప్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే అగ్ని సోమాత్మకం జగత్ అని చెప్పని వేడిమి చల్లదనం ఈ రెండింటితోనే కదా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెంది ఉంది. అందులో సోమము అమ్మవారైతే అగ్ని సాక్షాత్తు కూడా రుద్రుడు. అందుకని ఆయన శాంతపరుస్తూ ఉండటానికి ఆ సోమమును ఈ అగ్ని యందు చేరుస్తూ ఉండటానికి గాను ఈ అభిషేకం అనేటువంటి ప్రక్రియ ఉపయోగపడుతుందని అన్నారు. కనుక ఈ అభిషేకం అంటే ఆయనకి చాలా ప్రీతి. ఆ అభిషేకాన్ని కనుక నిర్వహించినట్లయితే, అభిషేకం అంటే ఏమిటి? బాగా తడుపుట. ఈ బాగా తడుపుట అనేటువంటిది చేయడం వలన ఆత్మశుద్ధి కలుగుతుంది అని అన్నారు. అంటే మన చిత్తంలో ఏమవుతాయనంటే కనుక, ఇప్పుడు మీరు ఏదన్నా సరే ఒక అద్దం తీసుకోండి, దాని మీద కొన్ని మరకలు ఉన్నాయనుకోండి, తుడిస్తే పోతాయి, తుడకపోతే ఆ మరకలు అలానే ఉంటాయి. అందులో మన ప్రతిబింబం మీద కూడా ఆ మరకలు కనబడుతూనే ఉంటాయి. అలా ఈ చిత్తంలో కూడా గత జన్మల యొక్క వాసనలన్నీ కూడా పేర్కొని ఉంటాయి. దీన్ని శుద్ధం చేసుకుంటే తప్ప సత్వగుణ పుష్టి కలిగి మనం భగవంతుని చేరడానికి కావలసినటువంటి అవకాశాలు ఏర్పడవు. అటువంటి ఆ సత్వగుణం వృద్ధి చెంది చిత్తం శుద్ధమై పరమేశ్వరుని చేరడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ అభిషేకం చేరుతాయి అని అన్నారు. ఈ అభిషేకంలో కూడా శివరాత్రి నాడు ఖచ్చితంగా పంచామృతాలతోటి స్వామివారిని అభిషేకం చేయాలి అని చెప్పారు. ప్రతిమాద్రవ్యాలతో కూడా చేయవచ్చు, కానీ పంచామృతాలు మాత్రం అత్యంత ప్రధానమైనవి. అవి ఏమిటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార. వీటిల్లో మళ్ళా పయస సర్వసౌఖ్యాన్ని, ఆవు పాలతోటి కనుక స్వామివారిని అభిషేకం చేసినట్లయితే కనుక సమస్తమైనటువంటి సుఖాలు కూడా కలుగుతాయన్నారు. ఇలా పాలతో అభిషేకం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఒక పాల ప్యాకెట్ కొనుక్కు రావడం, దానికోసం తుంపడం, అదే పాలతోటి అలానే అభిషేకం చేయడం చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. అసలు వాస్తవానికి పితికినటువంటి పాలతోటి అభిషేకం చేయాలి స్వామివారికి. ఆ పితికిన పాలు కూడా ఎంత స్వచ్ఛంగా ఉండాలో శాస్త్రం చెప్తూ, పితికినప్పుడు పాలు కాస్త గోరువెచ్చగా ఉంటాయి, అటువంటి పాలతో వెంటనే అభిషేకం చేయాలన్నారు. అది లభించని పక్షంలో ఇక తప్పక ప్యాకెట్లు కొనుక్కుంటున్నాం అనుకున్నట్లయితే దాన్ని వేరే ఒక చక్కటి గిన్నెలోకి మార్చుకొని వాటితో అభిషేకం చేయాలి. కానీ అలా ప్యాకెట్లుగా పాలతోటి స్వామివారికి అభిషేకం చేయటం అనేది, అంటే అదే ప్లాస్టిక్ తోటి అభిషేకం చేయటం అనేది మాత్రం ధర్మ సంబంధమైనటువంటిది కాదు. దత్నా ఆరోగ్యం బలం యశః. గడ్డలాగా పేరుకున్నటువంటి పెరుగు ఏదైతే ఉంటుందో ఆవు పాలతో చేసినటువంటిది, ఈ పెరుగుతో కనుక స్వామివారిని అభిషేకించినట్లయితే ఆరోగ్యము, బలము, యశస్సు కలుగుతాయని చెప్పారు. ఆజ్యేన ఐశ్వర్య సమృద్ధిశ్చ. అంటే ఏంటంటే నేతితో కనుక స్వామివారిని అభిషేకం చేసినట్లయితే కనుక చక్కటి సంపదలు కలుగుతాయి అన్నారు. ఇక్కడ నెయ్యి అన్నప్పుడు కూడా మళ్ళీ ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యిని ఏమన్నారు? ఆద్యేన అంటే కరగబెట్టినటువంటి నెయ్యి. కొనుక్కొచ్చేసిన తర్వాత ఏమవుతుంది? శుద్ధలుగా ఉంటుంది, గడ్డగా ఉంటుంది. దాన్ని ఆద్యం అన్నారు. ఘృతము అని అంటారు, గడ్డ కట్టినటువంటిది. అది దాన్ని కరగబెట్టుకోవాలి. ఆ కరగబెట్టుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయకూడదు. అలా వేడి చేసిన నెయ్యి మన వంటి మీద పడితే ఎలా ఉంటుంది? బొబ్బలు ఎక్కుతాయి. అదే పరమేశ్వరుడు కూడా అన్వయించుకోవాలి. అందుకని ఏం చేయాలంటే ఆ నేతి ప్యాకెట్ తీసుకొచ్చుకొని వేడిగా ఉండేటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయి దాంట్లో ఆ ప్యాకెట్ని వేసినట్లయితే లోపల ఉండేటువంటి నెయ్యి అంతా చక్కగా కరుగుతుంది. అప్పుడు దాంతో అభిషేకం చేయాలంటే ఏది చేసినా ప్రేమతోటి, శ్రద్ధతోటి, భక్తితోటి చేయాలి. దీని తర్వాత దుఃఖనాశిశ్చ శక్కరాహ అని అన్నారు. మెత్తగా ఉండేటువంటి పంచదారతో కనుక స్వామివారికి అభిషేకం చేసినట్లయితే దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధునా. స్వచ్ఛమైనటువంటి తేనెతోటి స్వామివారికి అభిషేకం చేయడం వలన వర్చస్సు పెరుగుతుంది. ఇలా ఈ పంచామృతాలకు ఉండేటువంటి ఫలితాలు మళ్ళీ ప్రత్యేకం చెప్పడం అనేది జరిగింది. కనుక మొత్తం మీద ఈ రోజున స్వామివారికి ఎంత విస్తారంగా అభిషేకం చేసినట్లయితే అంత మంచిది. ఆ రుద్ర నమక చమక మంత్రాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు అదంతా వింటూ చేస్తే కనుక మరింత శ్రేయస్సు కలుగుతుంది. ఎవరికన్నా ఈ నమక చమకాలు రావనుకోండి, శ్రీ శివాయ నమః అనేటువంటి నామంతో ఈ అభిషేకాది క్రియలన్నీ కూడా చేయవచ్చు. మా దగ్గర డబ్బులు లేవండి, మేవన్నీ కొనలేమండి, అప్పు చేసి చేయవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. దేవాలయానికి వెళ్ళండి, అక్కడ స్వామివారికి రకరకాలుగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనస్ఫూర్తిగా వీక్షించేటువంటి ప్రయత్నం చేయండి, దానివల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇంతేగాక గంధాత్ పుణ్యమాప్యతే. స్వచ్ఛమైనటువంటి గంధం, సాన మీద అరగదీసినటువంటి గంధాన్ని ఈరోజున స్వామివారికి సమర్పించాలి. అలా సమర్పించడం వలన పుణ్యవృద్ధి కలుగుతుంది. ఆయుస్తృప్తిశ్చ నైవేద్యాత్. ఈరోజు పెట్టేటువంటి నివేదన వలన ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది, తృప్తితోటి జీవనం గడుస్తుంది. ధూపాద్ అర్థమాప్యతే.
దాని తర్వాత ధూపాన్ని ఇవ్వాలట స్వామివారికి. ఈ ధూపము అన్నప్పుడు స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణి కానీ లేకపోతే కనుక గుగ్గిల ధూపాన్ని కానీ స్వామివారికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ధూపాత్ అర్థమాప్యతే, సంపదలు లభిస్తాయి. దీపాత్ జ్ఞానమాప్నోతి, 3 ఒత్తులు కలిపి ఆవునేతితో ముంచి చక్కగా వెలిగించి దాంతో కనుక స్వామివారికి దీపాన్ని దర్శింపజేసినట్లయితే కనుక చక్కటి జ్ఞానం కలుగుతుంది. తాంబూలాత్ భోగమాప్నయాత్, 3 తమలపాకులు 2 పూగ ఒక్కలు ఇలాంటివన్నీ కూడా చేర్చి తాంబూలాన్ని తయారు చేసి స్వామివారికి కనుక సమర్పించినట్లయితే సమస్తమైనటువంటి భోగభాగ్యములు కూడా కలుగుతాయని అన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఉపచారాల్లో ఈ 6 కూడా ప్రధానము అని చెప్పారు. అంటే అభిషేకము, గంధ సమర్పణ, నైవేద్యము, ధూపము, దీపము, తాంబూల సమర్పణ, ఈ 6 మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నారు. కనుక యథాశక్తి కనీసం ఈ 6 ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ బిల్వపత్రం వినానైవ పూజయే శంకరం బుధః. బుద్ధిమంతులైనటువంటి వారు, శివానుగ్రహాన్ని కోరుకునేటువంటి వారు విభూది పెట్టుకోకుండా, రుద్రాక్షలు ధరించకుండా, బిల్వపత్రం లేకుండా శివార్చన చేయరాదు అని అన్నారు. అంటే విభూది, రుద్రాక్ష, బిల్వము ఈ 3 కూడా శివారాధనలో అత్యంత ప్రధానమైనటువంటివి అనేది దీన్ని బట్టి మనందరూ కూడా తెలుస్తున్నటువంటి అంశము. మరి స్త్రీలు ఈ యొక్క రుద్రాక్షలు ధరించవచ్చునా అంటే అది మీ సంప్రదాయాలను బట్టి, మీ ఇంటి ఆచార వ్యవహారాలను బట్టి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరూ కూడా విభూది పెట్టుకోవచ్చనే తెలియజేస్తూ వస్తున్నది. కనుక ఈ ప్రకారంగా ఈసారి శివరాత్రిని చక్కగా వైభవంగా జరుపుకొని మనమందరం కూడా శివానుగ్రహానికి పాత్రలమవుదాం. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.